ఏమో అంతసేపు ప్రేమిస్తే మరి అప్పులు తీసేయచ్చుగా, అల్లాడిపోతుంటే కాదన్న వడ్డీలు గట్లే సత్తంటే అంత ప్రేమించోడు ఈ రోగం తీసేయచ్చుగా, యాడికి పోయిన అదే రోగం అంటున్నారు. ఇది తీసేయచ్చు కన్నా, అంతసేపు నన్ను ప్రేమిస్తే ఆ తాగుబోతాడు మార్చవచ్చుగా, రోజు సాగుకొడుతున్నాడు నన్ను. డౌట్లు. అంతసేపు ప్రేమిస్తే మరి మరి మా ఆయనకు ఉద్యోగం ఇప్పించవచ్చుగా, అల్లాడిపోతుంటే అని ఎవరు డౌట్లు వాళ్ళకు ఉంటాయి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ మాట, ఆయన నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నాడు అన్నది నిజం. ప్రేమిస్తున్నాడు గనుకనే పరిస్థితులన్నిటినీ నీ మేలు కొరకే కలిపి రప్పిస్తున్నాడు. నువ్వు సేవకుడివైనా, విశ్వాసివైనా, పరిచారకుడివైనా, పరిచారకురాలివైనా, నువ్వు ఆయన కొడుకువి, కూతురువి గనుక నీకు అనుభవ జ్ఞానం కోసం, శిక్షణ కోసం కొన్ని పరిస్థితులు కావాలని నీ జీవితంలోకి అనుమతిస్తున్నాడు ఆయన మహాజ్ఞానంతో. నేను చెప్తున్నా, ఈరోజు నువ్వు పీడించబడి వేధించబడేటువంటి ప్రతి శ్రమ భవిష్యత్తులో నీకు ఒక ఆశీర్వాద కారణం కాకపోతే అప్పుడు అడుగు. ఈరోజు నలిగిపోతున్నావు కదా నువ్వు, ఒకనాడు వాటిని తలంచుకొని ఆ రోజు ఆ నలుగుడు నాకు లేకపోతే అమ్మో నేను ఏమైపోయేవాడినో, దేవుడు నన్ను అలా చెక్కటం నాకు చాలా ఉపయోగమైంది, ఈరోజు నేను నంబర్ 1 పొజిషన్లో ఉన్నానని నువ్వు చెప్పకపోతే అప్పుడు అడుగు. ఎందుకంటే దానికి నేనే సాక్షిని.